హై గైస్, హౌ ఆర్ యు? అజయ్ కుమార్ మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. సో బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా టెక్స్ట్ అనేది. సో ఈ విధంగా మీరు ఫోటోస్కే కాదు మన వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ అయితే వాడనవసరం అవసరం లేదు. మామూలుగా అయితే మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో రోటో బ్రష్ యూజ్ చేసి అయితే చేస్తాం అనమాట ఈ ప్రాసెస్ అనేది. కానీ మనం స్టూడెంట్ ల్యాప్టాప్స్లో కూడా చేయగలిగే ఒక బెస్ట్ అప్లికేషన్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఇందులో మీరు వీడియో ఎన్హాన్సర్, ఏఐ బ్యాక్గ్రౌండ్ రిమూవల్, మ్యాజిక్ స్కై, ఇంకా వీడియో రిపేర్, మనకి ఈ 4 టూల్స్ అనేవి ఒకే అప్లికేషన్లో అయితే ఉంటాయి. దాని పేరు వచ్చేసరికి హిట్పావ్ వీడియో ఎన్హాన్సర్ అనమాట. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద కామెంట్స్లో పిన్ చేశాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో క్లిక్ చేసి అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన గార్డెన్ ఏరియా అనమాట. సో మీకు కొద్దిగా నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. నేను మొబైల్ అయితే రికార్డ్ చేస్తున్నాను వాయిస్ అనేది, నేను మైక్ అయితే తెచ్చుకోలేదు, అందుకని చెప్పేసి మొబైల్ అయితే రికార్డ్ చేస్తున్నాను. త్వరలో మీకు వ్లాగ్ అయితే తీసుకొస్తాను మా ఇంటికి సంబంధించి. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఈ వీడియోకి అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఈ వీడియో అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది మీరు ఫ్రీగా కూడా వాడుకోవచ్చు, బట్ మీరు ప్రివ్యూ మాత్రమే చూసుకోగలరు, కానీ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోలేరు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను పర్చేస్ అయితే చేయాలి, ముందే చెప్తున్నాను. సో మీరు అంతంత డబ్బు పెట్టి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకొని మీరు ఎడిటింగ్ చేసే కన్నా సో సింపుల్గా ఒక్క క్లిక్తో అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ ప్రాసెస్ అనేది మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, ఈ 4 టూల్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేమాత్రం ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గైస్, ఇప్పుడు మనం హిట్పావ్ వీడియో ఎన్హాన్సర్ అయితే ఓపెన్ చేద్దాం. ఇంటర్ఫేస్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం చూసినట్లయితే వీడియో ఎన్హాన్సర్ అని చెప్పి ఉంది, తర్వాత మనకు ఏఏ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అయితే ఉంది, తర్వాత మ్యాజిక్ స్కై, ఇంకా చివరికి వచ్చేసరికి వీడియో రిపేర్ అయితే ఉంది. సో వీటిలో ఈ 4 టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టూల్ వచ్చేసరికి వీడియో ఎన్హాన్సర్. ఏదైనా బ్లరీ ఇంకా క్వాలిటీ లేని వీడియోస్ ఉంటాయి కదా, సో వాటినైతే ఎన్హాన్స్ చేసి మనకు మంచి క్వాలిటీ అయితే అందిస్తుంది అనమాట. జస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చెప్పేసి, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చూసారు కదా, ఇది నేను 1080pలో అయితే రికార్డ్ చేశాను, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇది 1080pలో రికార్డ్ చేశాను కాబట్టి మనకు క్వాలిటీ అనేది కొద్దిగా డ్రాప్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫేస్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్వాలిటీ ఫాస్ట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను క్వాలిటీ సెట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి జనరల్ డీనాయిజ్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకు ఏదైనా నాయిసీ వీడియోస్ అయితే ఉంటాయి కదా, సో వాటిని మనం కొద్ది క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత యానిమేషన్ మోడల్, మన ఫేస్ని కొద్దిగా యానిమేట్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా మోడల్ని యాడ్ చేసుకొని. సో ఇది మనకు అంతగా యూజ్ అవ్వదు, మనం ఫేస్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం, మనం ఫేస్ కాకుండా బ్యాక్గ్రౌండ్ మొత్తం క్వాలిటీ కనిపించాలి అంటే మనం ఇక్కడ జనరల్ డీనాయిజ్ మోడల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మన ఫేస్ మాత్రం మొత్తం క్లీన్ ఉండాలి, కొంచెం క్వాలిటీగా అనిపించాలనుకుంటే మాత్రం ఇక్కడ ఫేస్ మోడల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకు ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు రెజల్యూషన్ అనేది మనకు 4Kలో ఉంది, 4Kలో వదిలేసేయండి. తర్వాత బిట్రేట్ అనేది ఆటోమేటిక్ వదిలేసేయండి. తర్వాత MP4లో అయితే నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. తర్వాత ఎక్కడ సేవ్ అవ్వాలో అది సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అన్ని అయిపోయాక మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. ఓకే గైస్, మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ నేను వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మనకు కొద్దిగా HDRలో అయితే ప్లే అవుతుంది, షార్ప్నెస్ అనేది పెంచింది అనమాట. ఇప్పుడు నేను సైడ్ బై సైడ్ అయితే పెట్టి చూపిస్తాను, క్వాలిటీ అనేది మనకు ఎంతలా ఇంప్రూవ్ అయిందో చూడండి ఇక్కడ. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు క్వాలిటీ అయితే ఉంటుంది. తర్వాత ఎఫెక్ట్ మనం చూసుకున్నట్లయితే ఏఐ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అనమాట. అన్నిటికన్నా దీనిలో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ ని మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ లో చూపించాను కదా, బ్యాక్గ్రౌండ్ నేను టెక్స్ట్ అయితే యాడ్ చేశాను. సో మనం వీడియోకి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోస్ కి అయితే మనకు అంత మంచిగా అయితే కట్ చేయదు, బట్ కొన్ని వీడియోస్ కి మాత్రం మనం క్వాలిటీగా ఏదైనా వీడియో రికార్డ్ చేసి ఇందులో మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా అయితే రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. సేమ్ ఇదే వీడియోకి నేను బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేస్తాను. ఓకే, చూసారు కదా, ఇక్కడ నేను ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కింద అయితే బీ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే కనిపిస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ అనేది చేసుకోవచ్చు, లేదంటే బీ ట్రాన్స్పరెంట్, మనకు ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టయితే మన బ్యాక్గ్రౌండ్ లేదంటే టెక్స్ట్ కానీ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫిల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కలర్ ఉంది, తర్వాత ఇమేజ్ ఉంది. సో మనకు నచ్చిన ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు కలర్ యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కూడా ఉంది, గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం సో బ్యాక్గ్రౌండ్ లో మనకు గ్రీన్ అయితే ఫిల్ అవుతుంది. సో అప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ వీడియో లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మీరు బీ ట్రాన్స్పరెంట్ అయితే పెట్టుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే చాలు. సో క్లిక్ చేస్తున్నా, ప్రాసెసింగ్ టైం అయితే తీసుకుంటుంది ఒక 5 minutes దాకా. వెయిట్ అండ్ సీ మనకు రిజల్ట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ ద ఫైల్ మీద క్లిక్ చేద్దాం. సో గైస్, నేను ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ప్రీమియర్ ప్రో అయితే ఇంపోర్ట్ చేశాను. సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా అయితే కట్ చేసింది. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. గైస్, తర్వాత వచ్చేసరికి మనకు మ్యాజిక్ స్కై అనమాట. సో ఇందులో వచ్చేసి మనం ఏదైనా స్కై ఉంటుంది కదా, మనం ఏదైనా వీడియో తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో స్కై అనేది ఓవర్ ఎక్స్పోజర్ అవడం కానీ, లేదంటే మబ్బులు నిండిపోవడం కానీ ఇలా ఉంటుంది.
సో అందుకోసం అయితే ఈ మ్యాజిక్ స్కై అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏదైనా వీడియోకి అయితే వెనకాల స్కై అనేది రీప్లేస్మెంట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ మనం దీని మీద క్లిక్ చేసి ఏదైనా వీడియోని అయితే తీసుకోవాలి. సో నేను వీడియోని తీసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు మనకు నచ్చిన స్కై అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మనకు ఒక 2 minutes అయితే టైం తీసుకుంటుంది. ఓకే గైస్, మనకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు అంత పర్ఫెక్ట్గా అయితే స్కై అనేది రీప్లేస్మెంట్ అవ్వలేదు. సో స్కై రీప్లేస్మెంట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం మనకు స్కై అనేది మంచిగా అయితే రిమూవ్ అవుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే రిపేర్ అయితే ఉంటుంది. ఇందులో ఏదంటే మనకు ఎలిమినేట్ ఫ్లిక్కరింగ్ కానీ ఇంకా అన్ప్లేయబుల్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కానీ స్క్రీన్ లాస్ వీడియోస్ అయితే ఉంటాయి కదా. సో అలాంటివి అయినా కానీ ఏదైనా వీడియోలో కరెక్షన్స్ ఉన్నా కానీ తర్వాత ఏదైనా వీడియోకి మనకు సౌండ్ అనేది రాదనమాట. సో అలాంటి వీడియోస్ ఏమైనా ఉన్నా లేదంటే ల్యాగ్ వీడియోస్ ఉంటాయి కదా, కొద్దిగా మధ్యలో స్టక్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి వీడియోస్ని కూడా మనం ఈ వీడియో రిపేర్ని యూజ్ చేసి సాల్వ్ అయితే చేయొచ్చు. నేను ల్యాగ్ వీడియో అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఫ్లిక్కరింగ్ అయ్యే వీడియో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దానికి సంబంధించి మీరు ఏదైనా వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ చూసారు కదా వీడియో అనేది ఇక్కడికి వచ్చేసింది. తర్వాత స్టార్ట్ రిపేర్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది మంచిగా ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ 4 టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. వీటిలో ఏ టూల్ మీకు నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నాకైతే మాత్రం ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అనేది చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వీడియో ఎన్హాన్సర్ కూడా మంచిగా అయితే వర్క్ చేస్తుంది. సో ఈ 2 ఎఫెక్ట్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఇందులో ఏది నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో చూసారు కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా అయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అన్నమాట ఈ అప్లికేషన్ మీరు వాడితే ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. వీళ్ళు ఎంతమందికి ఈ అప్లికేషన్ నచ్చిందో నేను కూడా తెలుసుకుంటాను. సో గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.